నేడు తెలంగాణ సర్కార్ పై బీఆర్ఎస్ చార్జ్ షీట్ విడుదల చేయనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై నిన్నటితో ఏడాది పూర్తయింది. దీంతో మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఏడాది పాలనలో జరిగిన వైఫల్యాలను ఎత్తి చూపేలా ప్రెజెంటేషన్ ఉండనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పాలనలో రంగాల వారీగా జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఈ ప్రెజెంటేషన్ ద్వారా బీఆర్ఎస్ ఎండగట్టనుంది. నేడు తెలంగాణ సర్కార్ పై బీఆర్ఎస్ చార్జ్ షీట్ ని దాఖలు చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై నిన్నటితో ఏడాది కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఏడాది పాలనలో జరిగిన వైఫల్యాలను ఎత్తి చూపేలా ఈ ప్రెజెంటేషన్ ఉండబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పాలనలో రంగాల వారీగా జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. నేడు తెలంగాణ సర్కార్ పై బీఆర్ఎస్ చార్జ్షీట్ దాఖలు చేయబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై నిన్నటితో ఏడాది కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఈ ప్రెజెంటేషన్ ఉంటుందన్నట్టుగా సమాచారం అందుతోంది. మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై నిన్నటితో ఏడాది ముగిసింది. ఈ టైంలో ఓవైపు ప్రజా విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ముందుకు రాబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఈ 1 year కాలంలో వైఫల్యాలన్నింటినీ ఎత్తి చూపేలా ఈ ప్రెజెంటేషన్ ఉండబోతున్నట్లు సమాచారం. మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, ఈ ప్రెజెంటేషన్ ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ ప్రభుత్వ గత ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావు పవర్ ప్రెజెంటేషన్ చేయనున్నారు. 10 గంటలకు హరీష్ రావు ఇదే హాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రధానంగా ఏడాది కాలంలో జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే ఈ ప్రెజెంటేషన్ ను ఛార్జ్ షీట్ వేయనున్నారు. ప్రెజెంటేషన్ ద్వారా ఛార్జ్ షీట్ వేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇది చెప్పుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు విషయంలో ఇప్పటి వరకు కూడా పెద్దగా ముందడుగు పడలేదని బీఆర్ఎస్ భావిస్తా ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీలు 420 హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో 1 గ్యారంటీని మాత్రమే ఉచిత బస్సుకు సంబంధించిన హామీని మాత్రమే అమలు చేస్తూ మిగతా హామీని పెద్దగా అమలు చేయడం లేదన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉంది. ఇదే అంశాలను ప్రస్తావిస్తూ శాఖల వారీగా కూడా ఏ శాఖల్లో ఏ పురోగతి సాధించిందా, పురోగతి లేకుండా ఉందా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్న దానిపై కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హరీష్ రావు వివరించనున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్న దాదాపు 10 ఏళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని వాదనను బీఆర్ఎస్ చేస్తుంది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని, తాము మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వెనుక ఇదే కారణమన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉంది. రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఒక కీలక అంశం అని చెప్పవచ్చు. రైతు భరోసా గత జూన్ లోనే వేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదు. దీంతో ఈ రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు ఏడాదికి 10,000 బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న సందర్భంగా 15,000 తాము ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని బీఆర్ఎస్ చెప్తా ఉంది. రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు చేస్తామన్నారు. పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ వర్తించలేదన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉంది. సుమా, మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు కదా, ప్రధానంగా ఏ అంశాలపై ప్రెజెంటేషన్ లో ఫోకస్ చేస్తున్నారు? ఈ 1 year పాలనలో ఏ అంశాన్ని కార్నర్ చేయబోతున్నారు?
అంటే రైతులకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్న వాదనను బీఆర్ఎస్ గత కొన్ని రోజులుగా తెస్తా ఉంది. రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఎకరాకు 15,000 రూపాయలు 3 పంటలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన 2 పంటలకు కూడా కాంగ్రెస్ పార్టీ సరిగా ఇవ్వలేకపోతుందన్న వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. అదేవిధంగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు. 40% మంది రైతులకు మాత్రమే జరిగింది. ఎలాంటి ప్రాతిపదికల మీద రుణమాఫీ చేశారు, రైతులకు న్యాయం జరగకుండా రుణమాఫీ ఎలా చేస్తారు, రైతులందరికీ న్యాయం చేయాలన్నది బీఆర్ఎస్ డిమాండ్ గా కనిపిస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే మూసీ హైడ్రా వంటి అంశాలు గ్రేటర్ హైదరాబాద్ లో గందరగోళాన్ని సృష్టించాయి. మూసీ విషయంలో మూసీ నిర్వాసితులకు సంబంధించి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ మూసీ నిర్వాసితులకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ముందు చూపు లేకుండా మూసీ నిర్వాసితులను తరలించే ప్రయత్నం చేసిందన్న ఆరోపణను బీఆర్ఎస్ చేస్తోంది. అదేవిధంగా హైడ్రాతో కూడా అన్ని అనుమతులతో నిర్మించిన నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేయడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. ఇలాంటి వారందరికీ ఇప్పటికే న్యాయ సహాయాన్ని అందజేస్తుంది. తాజాగా చూసుకుంటున్నట్లయితే కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్లలో భూసేకరణ అంశం కూడా రాజకీయంగా దుమారం రేపుతుంది. ఈ అంశాన్ని కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. సుమా, శ్రీకాంత్, అంటే మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారంటే ఇంకా ఎవరెవరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొనే అవకాశం ఉంది? కేటీఆర్ జాయిన్ అవుతారా? ఇతర బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశం ఉందా ఈ ప్రెజెంటేషన్ లో? అంటే ఛార్జ్షీట్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హరీష్ రావు మాత్రమే ఇవ్వనున్నారు. మిగతా కీలక నేతలు హాజరు కానున్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సహా మాజీ మంత్రులు హాజరు కానున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ శాసనసభ శాసన మండలి సంయుక్త సమావేశం ఉంది. ఈ సమావేశానికి అంటే పవర్ ప్రెజెంటేషన్ తర్వాత ఇక్కడికి హాజరైన నేతలంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా శాసనసభ శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ అధినేత నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. మండలిలో అంశాలను లేవనెత్తేందుకు వీలుగా శాసన మండలి పక్ష నేత మధుసూదనాచారి కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొననున్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా అవగాహన అంటే ఏ అంశాలను తెరపైకి తేవాలి, ఏ అంశాలను అసెంబ్లీలో చర్చకు తేవాలి, ప్రభుత్వ వైఫల్యాలు ఏమిటి అన్న అంశంపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒక అవసరంగా ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారానే ఏడాది కాలంగా ప్రభుత్వ వైఫల్యాలు పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.